శంకర్ మట్టిలో మింగేసుకున్న తర్వాత అడవిలోకి లాగబడుతున్న రాము కేకలు విని గ్రామం చివర వరకు వణుకు పరుగులు తీసింది. అడవిలోకి అతన్ని లాగుతున్న ఆ నీడ సాధారణ దయ్యం కాదు. ఆ నీడ శరీరం కొంచెం కొంచెంగా మనిషిలాగా మృగంలాగా మారుతూ ఉంది. రాము చేతులు చెట్లకు గీకి రక్తం కారించుకున్నా ఆ నీడ ఆగలేదు. చివరకు అతన్ని ఒక పాత వీధి చెరువు గుడిసెలో విసిరేసింది. ఆ గుడిసెలో వెలుగే లేదు, కాని గాలి మాత్రం పాడైన మాంసం వాసనతో నిండిపోయింది. రాము కన్నులు చీకటికి అలవాటు పడినప్పుడు అతను చూసిన దృశ్యం అతని గుండె ఆగిపోయేంత భయంకరంగా ఉంది. గుడిసెల గోడలన్నీ మనుషుల చర్మంతో కప్పబడి ఉన్నాయి. అవి తాజాగా తీసినవి, ఇంకా రక్తం చిందుతూనే ఉన్నాయి. రాము కేక వేయడానికి ప్రయత్నించాడు, కాని వెనుక నుంచి చలి పీల్చే శ్వాస ఒకటి దగ్గరికి వచ్చింది. ఆ నీడ నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఇప్పుడు రాము దాని ముఖం స్పష్టంగా చూశాడు. ఆ నీడ అసలు ఆత్మలాంటిదేమీ కాదు, అది మనిషే. కాని మనిషి ముఖంపై మరో మనిషి చర్మం కుట్టేసి ధరించాడు. ఆ మనిషి నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, ఇంకో చర్మం కావాలి, నువ్వే సరిపోయావు. ఆ మాట విన్న రాము భయంతో వెనక్కి తొంగిపడిపోయాడు. ఆ మనిషి చేతిలో ఉన్నది పొడవైన చర్మం తొలగించే కోడవలి. అతను రాము వైపు నడుస్తూ ఉండగానే గుడిసె బయట నుంచి ఒక శబ్దం వచ్చింది, ఎవరైనా పరుగెత్తుతూ వస్తున్నట్టు. చీకట్లో నుంచి ఒకడి కంచం వెలిగింది. అక్కడ నిలబడ్డది ఎలామ్మ, ఆండ్రూ కొడికి అమ్మ. ముగ్గురు కనిపించని వాళ్లలో ఒకడి తల్లి. ఆమె చేతిలో గట్టిగా రక్తంతో నిండిన కత్తి ఉంది. ఆమె రామును చూసి అడిచింది, వాడిని నమ్మకురా, అతను ఒక్కడే కాదు, రెండోవాడు బయటికొస్తున్నాడు. గుడిసె గోడ వెనుక నుంచి అకస్మాత్తుగా మరొకడు ముందుకు వచ్చాడు. 2 చర్మం ధరించిన హంతకులు. ఒక్క రామే వాళ్ల ముందుంది. అతని చివరి కేక గుడిసెలో మారుమోగింది. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే వెంటనే లైక్ చేసి పార్ట్ 5 అని కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంది ఫ్రెండ్స్.